శ్రావణ మాసం వచ్చేసిందిగా. వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేశానో చెప్తాను. ముందైతే లక్ష్మీదేవికి బంగారం లేదా వెండి దండ, చిట్టి గాజుల మాల, పత్తి మాలతో అలంకరించాలి. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించే విధానం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ముఖ్యంగా తామర గింజలు, ముత్యాలు, గురవింద గింజలు, గోమతి చక్రాలు, శ్రీఫలం, లక్ష్మీ గవ్వలు, డబ్బు కాసులు, బంగారం లేదా వెండి పువ్వులు, చిట్టి గాజులు. నా దగ్గర చిట్టి గాజుల మాల మాత్రమే ఉంది, విడిగా లేవు, అందుకే మాల వేశాను. వీటిని 3, 5, 9, 11, 21, 108 అలా మనకు వీలైనంత సమర్పించాలి. లక్ష్మీదేవికి ప్రసాదాలు కూడా అంతే, 3, 5, 11, 9 అలా మనకు వీలైనంత సమర్పించుకోవాలి. ముఖ్యంగా అమ్మవారికి పసుపు కుంకుమగా తాంబూలం పెట్టి వీలైతే కొత్త చీరను కూడా సమర్పించండి. లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్రనామం వంటివి చదువుతూ పూజ చేస్తే గొప్ప ఫలితం ఉంటుంది. పూజ పూర్తయ్యాక 3 లేదా 5 ముత్తైదువుల్ని పిలిచి తాంబూలం ఇస్తే శ్రావణ శుక్రవార వ్రతం పూర్తయినట్లే.